వెల్కమ్ టు టీవీ15 న్యూస్. పల్నాడు జిల్లా వెనుకొండ పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికై సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు. ఎమ్మెల్యే జీవి మాట్లాడుతూ ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దస్తగిరి, అధికారులు పాల్గొన్నారు. షేక్ మస్తాన్ గారు వారి అర్జీని గౌరవ చీఫ్ విప్ గారు నంబూరి అమృతరావు గారు వచ్చింది కానీ తర్వాత పఠాన్ సైదావలి గారు వారి దరఖాస్తుని జానీ గారు వారి సమస్యని వివరిస్తున్నారు. తర్వాత భూమిలో ప్రైవేట్ భూమిలో మనం వేసే హక్కు లేదు, ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. తర్వాత వీరవల్లి కుమారి గారు అర్జీ ఇస్తున్నారు. నంబూరి అమృతరావు గారు ప్రభుత్వం ప్రజల్లో ఇప్పటికీ ఇక్కడ వచ్చినాయి కాదు. యాక్చువల్ గా సార్ దగ్గరికి పోతే దాన్ని ఏ టైం అయినా సరే ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్ గా మాకు వాళ్ళ ముందే వచ్చిన ఫిర్యాదుదారుల ముందే మాకు ఫోన్ చేసి దాన్ని విషయాన్ని మాకు క్లియర్ గా చెప్పి దాన్ని పరిష్కారం చేసే విధంగా ఏ ఒక్కటి వ్యతిరేకించను. నేను కోరుకున్నది ఒకటే, మీరు నాకు కొంచెం నేడు ప్రజా దర్బార్లో విశేష స్పందన. రాష్ట్రంలో ఎక్కడ ప్రజా దర్బార్ చూసినా, చంద్రబాబు గారు పెట్టినా, లోకేష్ గారు పెట్టినా, నియోజకవర్గాల్లో శాసనసభ్యులు పెట్టినా, ప్రజా దర్బార్ అంటే గత 5 సంవత్సరాల్లో న్యాయం జరగనటువంటి విషయాలు అనేకం. ప్రజా సమస్యలు, ల్యాండ్ గ్రాబింగ్ కేసులు, భూ దురాక్రమణలు అన్ని కూడా కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ రోజు ఇక్కడ ప్రజా దర్బార్లో కూడా మాఫియా వాళ్ళు గతంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి బెదిరించి మా స్థలాలు లాక్కున్నారని వాపోతా ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, గుండె మీద చేసుకొని ఉండండి. ఎక్కడ ఏ ఒక్కరికి అన్యాయం జరగదు. ఎవరు బెదిరించినా, ఎవరు రౌడీజం చేసినా, ఎవరు గుండాయిజం చేసినా వాళ్ళకి చుక్కలు కనపడతాయి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక రౌడీజానికి, గుండాయిజానికి, మాఫియాలకి స్థానం లేదు. ఉక్కు పాదంతో అణిచేస్తున్నారు చంద్రబాబు గారు. ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లు, అన్ని డిపార్ట్మెంట్ వ్యవస్థలు కూడా అరాచకాల మీద ఈరోజు గంజాయి గుట్కాలు అమ్మాలంటేనే భయపడిపోతూ ఉన్నారు. ఎక్కడైనా గంజాయి గుట్కాలు అమ్మితే ఖచ్చితంగా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురండి, పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురండి, అవసరమైతే నా దృష్టికి తీసుకురండి. మేమందరం కూడా వెంటనే ఎస్పీతో మాట్లాడి ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళ్తాం. మా ఆశయం ఒకటే, గంజాయి లాంటి మారక ద్రవ్యాలు లేనటువంటి సమాజాన్ని భావితరాలకు ఇవ్వాలనేది మా లక్ష్యం. విజన్ 2047లో ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త రావాలి. ఇది మా ఆశయం. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త, ప్రతి కుటుంబంలో ఒక ఉద్యోగం, ప్రతి వ్యక్తికి ఒక ఉద్యోగం. ఆ విధంగా ప్రతి తలసరి ఆదాయం 30 లక్షలకి చేరుకోవాలి. అదే మా ముందున్నటువంటి లక్ష్యం. ఎన్డీఏ ప్రభుత్వం, అదే చంద్రబాబు గారి ఆశయం, అదే మిషన్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన. అలాగే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండి, ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధిస్తాం. ఆ విధంగా ప్రణాళికలు చేపడుతున్నాం. అలాగే ఆనంద ఆంధ్రప్రదేశ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో దేశంలోనే నంబర్ 1 ఉండాలి ఆంధ్రప్రదేశ్ అనేదే మా లక్ష్యం. అదే చంద్రన్న ఆశయం, అదే మిషన్ 2047 ఖచ్చితంగా సాధిస్తాం. ప్రజలందరి సహకారంతో, అధికారుల యొక్క సహకారంతో మిషన్ 2047 సాధిస్తాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తాం, ఐశ్వర్య ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తాం, సంతోష ఆంధ్రప్రదేశ్ని పరిగెత్తిస్తాం.
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుతాం. ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. అందుకోసం ప్రజల్లో కూడా ఎలాంటి ఆహారం తీసుకుంటే మా ఆరోగ్యం బాగుంటుంది అనేది కూడా ప్రజల్లో ఒక అవేర్నెస్ కూడా తీసుకొస్తాం. అధికారులకి బాధ్యతలు అప్పచెప్పబోతున్నాం. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసాం. ఏముందండి? ఎక్కడ చూసినా అరాచకాలు, దోపిడీలు. జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబం గురించి ఆలోచించుకున్నాడు తప్ప ఆయన ఆస్తుల గురించి, ఆయన భార్య ఆస్తుల గురించి, వాళ్ళ పిల్లల ఆస్తుల గురించి ఆలోచించాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజన్నా 5 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు ప్రజల గురించి ఆలోచించాడా? గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్క హామీ నెరవేర్చాడా జగన్మోహన్ రెడ్డి? ఎందుకు నెరవేర్చలేదు? సొంత ఆస్తులు పెంచుకున్నాడు. కానీ ఎప్పుడైనా ఇలా ప్రజా దర్బారు పెట్టాడా జగన్మోహన్ రెడ్డి? ప్రజా సమస్యలు పరిష్కరించాడా? ఎందుకు ప్రజా సమస్యలు పరిష్కరించలేదు ఆ రోజు ముఖ్యమంత్రి? స్వార్థంతో తన సంపాదన గురించి, తన కోట్ల సంపాదన గురించి, తన కుటుంబ సంపాదన గురించి ఆలోచించాడు. కానీ ఏ రోజు కూడా ప్రజలకి ఒక ఇల్లు పూర్తి చేద్దాం, జగనన్న కాలనీ రాష్ట్రంలో ఒక్క చోటన్నా పూర్తి చేశారా మీరు? ఎందుకు పూర్తి చేయలేదు? ఎందుకు ఆ నిర్లక్ష్యం? కిట్కో హౌస్లు ఎక్కడన్నా పూర్తి చేశారా? చంద్రబాబు గారు ఆనాడు వెంకయ్య నాయుడు గారు మంత్రి గారి సహకారంతో, మోడీ గారి సహకారంతో కిట్కో ఇల్లు లక్షలాది ఇల్లు తీసుకొస్తే 2 లక్షల ఇల్లు క్యాన్సిల్ చేశారు మీరు. అలాగే లక్షలాది ఇల్లు నిర్మించకుండా గాలి కుదిలేశారు. ఎండకేంటిని వానకు దడిచినాయి. ఎవరు దానికి బాధ్యులు? మీరు కాదా? కిట్కో ఇల్లు పూర్తి చేస్తాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మేము బాధ్యత తీసుకుంటాం. తొందరలోనే కిట్కో ఇల్లు పూర్తి చేస్తాం. మంత్రి నారాయణ గారు కూడా ఈ దశగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. గత ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నారు తప్ప ఏ రోజు ప్రజా ప్రయోజనాల గురించి ఆలోచించలేదు. అధికారుల్ని అధికార దుర్వినియోగంతో వ్యవస్థల్ని నాశనం చేశారు. ఈరోజు చంద్రబాబు గారు వ్యవస్థలను గాడిలో పెడుతున్నారు. వ్యవస్థలన్నీ కూడా చక్కదిద్ది సుపరిపాలన అందిస్తున్నారు చంద్రబాబు గారు. టౌన్లో బస్ షెల్టర్స్ నిర్మాణం చేపడుతున్నాం. శివశక్తి ఫౌండేషన్ ద్వారా, అట్లాగే మున్సిపాలిటీ ఈ రెండింటి సౌజన్యంతో 4 చోట్ల బస్ షెల్టర్స్ నిర్మాణం చేస్తాం. పబ్లిక్ టాయిలెట్స్ అవి పూర్తి చేయడానికి అధికారులను కోరడం జరిగింది. అలాగే మున్సిపల్ చైర్మన్ గారు డాక్టర్ దస్తగిరి గారు కూడా టౌన్ని అభివృద్ధి చేయడంలో విజయవంతంగా ముందుకెళ్లాలని కోరటం జరిగింది. దానికి ప్రజాప్రతినిధులందరూ కూడా బాధ్యత తీసుకొని ముందుకు నడవాలా. అప్పుడే ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి. అట్లాగే మురుగునీళ్లు శుద్ధి చేసేది 2 శాంక్షన్ చేయించాం. ఆ మురుగునీరు కలుషితంగా వాగుల్లో కలిసి, తాగే నీళ్ళలో కలిసి కలుషితం అవ్వకుండా మురుగునీళ్లు శుద్ధి చేసేటువంటి ప్రాజెక్ట్స్ 2 శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా పనులు ప్రారంభించడం జరుగుతూ ఉంది. ప్రారంభించమని కోరటం, దాని ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. శాశ్వత మంచినీటి పథకాన్ని పూర్తి చేస్తాం. దానికి ప్రణాళికలు చేపడుతున్నాము. దానికి మినిస్టర్ నారాయణ గారితో, ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో మాట్లాడటం జరిగింది. 20 తీసుకొస్తే అందులో 2,000 పైన క్యాన్సిల్ చేశారు. అవన్నీ కూడా మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎన్ఎస్పి కాలనీ యొక్క గ్రౌండ్ యొక్క అభివృద్ధి కూడా చేస్తాం. చంద్రబాబు గారు 2 కోట్ల రూపాయలు కొండ మీద గుడి అభివృద్ధి కోసం, టీటీడీ కళ్యాణ మండపానికి 3 కోట్లు, అలాగే షాదీఖానాకి 3.5 కోట్లు గ్రాంట్ శాంక్షన్ చేశారు చంద్రబాబు గారు. వాటికి మాస్టర్ ప్లాన్ రెడీ అవడానికి ఇంకో 2 నెలలు సమయం పడుతుంది. టౌన్లో ఎన్ఎస్పి గ్రౌండ్లో, ఎందుకంటే మనం అనాలోచితంగా హడావుడిగా ఒక విలువైన స్థలాన్ని ఏ షాపింగ్ కాంప్లెక్స్ అనో ఒకే దానికి పెట్టి 10 ప్రజలకి భవిష్యత్తులో ఉపయోగపడే 10 ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కాదు. భవిష్యత్తులో 10 ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మల్టీపర్పస్గా ఆ ఎన్ఎస్పి స్థలాన్ని అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. దానికోసం మాస్టర్ ప్రణాళిక రెడీ చేస్తున్నాం. అక్కడ షాదీఖానా ఎక్కడ కట్టాలి, టీటీడీ కళ్యాణ మండపం ఎక్కడ కట్టాలి, పార్క్ ఎక్కడ రావాలి, పార్కు, స్టేడియము, ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని భావితరాలని బ్రహ్మంగారు చెప్పారు వినుకొండ ఒక మహానగరం అవుతుందని. దాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో వినుకొండలో 20 లక్షల పైన జనాభా ఉండేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో. దాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి స్టేడియము, పార్కు, ఇలా మంచినీళ్ళ అవసరాలు వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని భావి పౌరులకు ఉపయోగపడే విధంగా ప్రణాళిక చేపడతాం. ఆ విధంగా ముందుకు తీసుకెళ్తాం. ఇవన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా కంప్లీట్ చేస్తాం. సో ప్రజలందరూ కూడా మా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం. ఈరోజు ఎవరైతే అర్జీలు ఇచ్చారో ప్రజా సమస్యల పరిష్కారానికి మేము అండగా ఉంటాం. అధికారులందరూ కూడా సహకరిస్తారు. అధికారులందరూ కూడా బాధ్యతగా ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి అప్లికేషను, అలాగే ప్రతి సోమవారం ప్రజలు వచ్చి ఇచ్చేటువంటి ప్రజా సమస్యలు కూడా బాధ్యతగా పరిష్కరించాలని అధికారులు కోరుతున్నా. ఎవరైనా సరే అధికారులు నిర్లక్ష్యం చేస్తే, ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మాకు ప్రజలు ముఖ్యం.
ప్రజా సమస్యల పరిష్కారం ముఖ్యం. అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే ఉపేక్షించేది లేదు.